ఈ సీజన్లో కొత్త కెప్టెన్తో బరిలో దిగిన కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఆట చూపలేకపోయింది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం 3 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఇక ప్రతి మ్యాచ్కి మేక్ అండ్ బ్రేక్ గేమ్ అన్నట్లే. అటువంటి పరిస్థితుల్లో ఏప్రిల్ 26న జరగబోయే పంజాబ్ కింగ్స్ డి మ్యాచ్ కేకేఆర్కి ఎంతో కీలకంగా మారింది. అయితే ఈ మ్యాచ్ ముందు కోల్కతా టీంకి ఒక శుభవార్త దక్కింది. గత కొన్ని వారాలుగా గాయంతో టీంకు దూరంగా ఉన్న పేస్ బుల్లెట్ ఉమ్రాన్ మాలిక్ మళ్ళీ తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా 2025 ఐపీఎల్ ఆడలేనేమో అనే ఊహాగానాలు కూడా వెలువడినప్పటికీ ఊహించిన దానికన్నా త్వరగా కోలుకొని టీంకి అందుబాటులోకి వచ్చాడు. అతడి రిటర్న్తో కోల్కతా బౌలింగ్ యూనిట్ మరింత బలపడుతుంది. ఇక ఉమ్రాన్ స్పీడ్ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 150 కిలోమీటర్లు గంట వేగంతో విరుచుకుపడే అతడి బంతులు బ్యాటర్లను గందరగోళంలో పడేస్తాయి. టాప్ ఆర్డర్ను వేగంగా ఛేదించగల శక్తి కలిగిన ఈ పేసర్ రిటర్న్ విన్నింగ్ మూమెంట్కు దారి తీస్తుందా అనే ఉత్సుకత ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది. ఈ క్రమంలో లేనట్టే కేంద్రం మంగళం అన్నట్లు ఊహించని స్థితిలో రీ ఎంట్రీ ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్ కేకేఆర్ ప్లే ఆఫ్ ఆశలకి కొత్త ఊపునిస్తాడేమో చూడాలి. ఆ జోస్తో కేకేఆర్ పీబీకేఎస్ని ఓడించి టేబుల్ పాయింట్లో పుంజుకుంటే ఇన్నాళ్ళుగా కోల్పోయిన కాన్ఫిడెన్స్ తిరిగి దక్కే ఛాన్సెస్ ఉన్నాయి.